2023-24లో ప్రభుత్వం మారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2023 వరకు 1,30,00,000 ధాన్యం, 1,40,00,000 ధాన్యం కొనుగోలు సివిల్ సప్లైమెంట్ ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 47 లక్షలు పడిపోయింది అధ్యక్ష. మొన్న మీరు రికార్డు ఇచ్చింది. మొన్న 47 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసామని ప్రభుత్వం ప్రకటించింది. నేను ఒకటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, 1,40,00,000 1,50,00,000 మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఒకటే సంవత్సరంలో 40-50 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఎందుకు పడిపోయిందో కారణాలు మీరు చెప్పడం బాధ్యత మీ ఉన్నది అధ్యక్ష. ప్రభుత్వం నమ్మకం లేదా? ఇక్కడ భూమి తగ్గిందా? తెలంగాణలో భూమి తగ్గిందా? రైతులు తగ్గించిండ్రా లేదా? అధ్యక్ష, నేను 2009 నుంచి 4 సార్లు కంటిన్యూ గెలుపుడు వచ్చింది అధ్యక్ష. నన్ను డిస్టర్బ్ చేయకూడదు అధ్యక్ష. నేను ఎప్పుడు ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయలే. మీరు సభ ఆడాలి పెట్టా అధ్యక్ష. ఏమంటే రిప్లై మాట్లాడండి, వారికి అవకాశం ఇస్తారు కదా అధ్యక్ష. నేను మొదలైపోయినా, నేను మాట్లాడినంతా మీరు సమాధానం చెప్పని అడుగుతున్నా. నేను చెప్పండి మీరు రిప్లైలో. అధ్యక్ష తప్పమాట రిప్లై అయ్యింది. నేను రికార్డే చెప్తున్నా, ఆన్ రికార్డులో చెప్తున్నా. మీరు మంత్రి చెప్తా కదా అధ్యక్ష. మీ ముందు నేను ఫిగర్స్ పెడుతున్నా అధ్యక్ష. ఫిగర్స్ తప్పైతే నన్ను అడిగిన. సో నేను ప్రభుత్వానికి కూడా ఎక్కుతున్నా, ఈ 47 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని మరి రాబోయే కాలంలో ఈ ఖరీఫ్లైనా పెంచే అవకాశం ఉందా? నేను ఎందుకోసం 47 లక్షలు అయిందని నేను అనుకుంటా. నా అనుమానం ఏంటంటే, పండించిన పంటను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కొనలేదా? దళారు వ్యవస్థ మళ్ళీ వచ్చిందా? దళారు కనుక పేర్రా ఈ పంట, లేకుంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎందుకు కొనలేదు? కాబట్టి పంట తగ్గిందా, డిపార్ట్మెంట్ కొనుగోలు తక్కువైందా? ఒకవేళ అటువంటి దిగట సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పకడ్బందీగా ప్రతి రైతు పండించిన ప్రతి క్వింటాల్ ధాన్యాన్ని కూడా మీరు కొనవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి నేను సభాముఖంగా మీరు అడుగుతున్నా అధ్యక్ష. దీనికి ఆన్సర్గా గవర్నమెంట్ చెప్పాల్సి అధ్యక్ష.